ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి క్షేత్రం గురించి తెలుసుకుందాం. 63 నారణాలలో ఒకడైన కన్నప్ప ఇక్కడే శివలింగం కళ్ళలో నుండి వస్తున్న రక్తాన్ని ఆపడానికి తన కళ్ళను పెరిగి శివలింగానికి అమర్చిన హృదయాన్ని ద్రవింపచేసే మహత్తర ఘట్టం చోటు చేసుకున్న పుణ్యస్థలం శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి తిరుపతికి 36 కిలోమీటర్ దూరంలో ఉంది. వాయుదేవునికై నిర్మించిన ఏకైక దేవాలయం శ్రీకాళహస్తి. వాయుదేవుడు ఇక్కడ శివుని రూపంలో శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. చోళరాజు శ్రీ రాజేంద్ర చోళునిచే 12వ శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మించబడింది. భారతీయ ఖగోళ శాస్త్రంలో ప్రముఖులైన రాహువు కేతువులను కూడా ఇక్కడ గుడులు నిర్మించారు. స్వర్ణముఖి నది ఒడ్డున ఉంది ఈ ఆలయం. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా పిలుస్తారు. మొదటి శతాబ్దానికి చెందిన శైవ సన్యాసులు ఈ దేవాలయం గూర్చి గానం చేశారు. పురాతన సాంప్రదాయ రీతిలో నిర్మించిన 120 అడుగుల ఎత్తున్న పెద్ద గోపురం దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ. పెద్ద రాతిగుట్టును తొలచి ఈ దేవాలయాన్ని నిర్మించారు. పంచభూతాల రూపంలో శివుని ప్రార్థించటం శైవ సాంప్రదాయం. శ్రీకాళహస్తిలో శివుణ్ణి పంచభూతాల్లో ఒకటైన వాయు రూపంలో పూజిస్తారు. నీరు రూపంలో జంబుకేశ్వరం, అగ్ని రూపంలో అరుణాచలం, భూమి రూపంలో కంచి, ఆకాశ రూపంలో చిదంబరం, ఇలా రకరకాల రూపాలలో 5 రూపాలలో శివుడు అవతరించాడు. గర్భగుడిలో గాలి చలనం లేకున్నా గర్భగుడి ప్రధాన ద్వారం మూసివేసిన అక్కడి దీపాలపై మంట కదులుతూ ఉండడం అద్భుతం. శివుని ఉచ్ఛ్వాస నిశ్వాసలకు అనుగుణంగా ఆ దీపాలు కదులుతున్నాయని నమ్మకం తప్పదు. శ్రీకాళహస్తిలో అద్భుతమైన స్వయంభూ శివలింగం ఉంది. దాన్ని మనుషులు ఎవరూ ప్రతిష్ఠించలేదు. శ్రీకాళహస్తి చుట్టూ 2 పవిత్రమైన గుట్టలు ఉన్నాయి. దుర్గాంబ దేవాలయం ఉత్తరం వైపున ఉన్న గుట్టపై ఉంది. దక్షిణం వైపున ఉన్న గుట్టపై శివునికి తన కళను అర్పించిన భక్త కన్నప్ప స్మృత్యర్థం నిర్మించిన కన్నబేరేశ్వర కోవిలం ఉంది. దగ్గరలో ఉన్న మరో గుట్టపై సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంది. గర్భగుడిలోని లింగాన్ని ఇంతవరకు మానవురెవరూ, ఆఖరికి పూజారులు కూడా తమ చేతులతో